మేడం చెప్పండి ఏ విధంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన 2 నెలలైతే దాటిపోయింది. ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన ఒక రండ పరిపాలన ఉన్నది. ఒక రండగాడు పెట్టిన పరిపాలన ఇది. ఓ రండా రండా అని చెప్పేసి అన్నాడు కదా, వాడే ఒక పెద్ద రండ. ఆ రండ పరిపాలన ఉన్నది. ఇప్పుడు ఎలా అంటారు? ఒక సీఎంని పట్టుకొని అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎంని పట్టుకొని ఒక రండా అనడం అంటే, గత 10 సంవత్సరాల నుంచి ఉన్న సీఎంని పట్టుకొని రండా అనటానికి లేనప్పుడు మేము రండా అనడం ఏమున్నది. ఆయన గత సీఎం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రండగాడు ఎన్ని మాటలు అనలేదు సీఎంను. ఇప్పుడు మేము ఎందుకు అనొద్దు? తప్పకుండా వాడు రండగాడు కాబట్టే రండా అని అన్నాడు. వాడే పెద్ద రండా, వాని పార్టీయే పెద్ద రండ పార్టీ. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏవైతే ఉన్నాయో కేసీఆరే జగన్ గారికి అందులో పాలు పంచుకోవడానికి ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన్నే సభ పెట్టి ఇలా ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. ఏ విధంగా తీసుకోవాలి? కేసీఆర్ గారు కృష్ణా జలాలు కాదు, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు మన తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది తెలంగాణ, నల్లగొండలో ఏం పంటలు పండుతుండే, కృష్ణా జలాల గురించి మాట్లాడే అధికారము ఆ రండగానికి ఏం లేదు. ఆ రండగాడు చాలా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 10 సంవత్సరాల కింద వాడు వదిలిపెట్టినప్పుడు, కాంగ్రెస్ పాలన వదిలిపెట్టినప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, వాడు అబద్ధాల మాటలు ఇప్పటికే ఇప్పుడు గత ఏవైతే జిల్లాలో వాళ్ళు ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళకందరికీ తెలిసొచ్చింది. ఎంపీ దాంట్లో మేమే 16కు 16 మాకే. చూసుకున్నట్లయితే అప్పులు చేశారు. తెలంగాణ అప్పుల కుప్ప చేశారు. దాదాపుగా 6 లక్షల పైన చేశారు అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా తీసుకుంటారు? ఇవన్నీ 6 లక్షలు అప్పు అంటాడు, 60 లక్షలు అప్పు అంటాడు అని చెప్తున్నాం కదా. వాడి నోటికి నరం లేని నాలుక ఇది. వాడు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నాడు. అప్పులు చేసినామంటే అప్పులు చేసిన తర్వాత ప్రగతి కనిపిస్తలేదా? ఎట్లా కనిపిస్తుంది? 50 ఏళ్ళ నుంచి లేని ప్రగతి 10 సంవత్సరాలలో ఎట్లా చేసిండు? ఎట్లయితుంది? అప్పు కాంది ఎట్లయితుంది? ఒక చిన్న ఇంట్లో పెళ్లి చేస్తేనే అప్పు చేయింది మనం చేయము. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనం అప్పు చేయింది ఏం చేయము. ఈ ప్రగతి అంటే ఏ ఎండ్ల లాభం వస్తుంది చెప్తలేడు రండా. అప్పు ఉన్నదని చెప్తున్నాడు. అందరూ తెలంగాణలో 90% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు రైతన్నలు కూడా చదువుకొని వాళ్ళ బిడ్డలను బయటికి పంపించే వాళ్ళు ఉన్నారు. రైతు బీమా రాలేదు, రైతు బంధు వచ్చిందా, పెన్షన్లు వచ్చినాయా? ఆ రండగాని మాటలు ఇప్పుడు ఎవరు నమ్మడు. ఆ రండా పిండా అని ఇంతకుముందు బూతులు మాట్లాడితే ఏదో ప్రజలు ఇని వాడు హైలైట్ అవుతాడు అనుకుంటుండు. నిన్న హరీష్ అన్ననే ఆయన ఒక ఆట ఆడిపించిండు. హరీష్ అన్న ఆయనకి ఏమున్నది, ఆయనకి యాడర్ ఏంది, వాడేంది, వాడు మాట్లాడే పద్ధతి ఏంది? వాడు ఇప్పుడు మేము అనొద్దు అని అంటే ఎందుకనము? ఇన్ని 10 సంవత్సరాలు మమ్మల్ని తొక్కి పెట్టిండు మా కేసీఆర్ బాపు, ఒక సంప్రదాయమైన పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు మా బాపునంటే వాని బాతాలలో తొక్కి పారేస్తాం. ఆయన పార్టీ ఆన్ని అందరినీ తొక్కి పారేస్తాను. నేను వచ్చింది చార్మినార్ డివిజన్ నుంచి. అడగాడు నన్ను చూస్తే చూసుకోమని చెప్పు. హైదరాబాద్లో మేము హ్యాట్రిక్ చేసినాం. హైదరాబాద్ ఎట్లా ఒకప్పుడు ఎట్లుండే, ఈరోజు ఒక రజనీకాంత్ కానీ ఎంతమంది వచ్చిండ్రు, వీవీఐపీలు వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? వాళ్ళందరు కళ్ళు మూసుకుపోయినాయా? వీని కళ్ళు మూసుకుపోయినాయా? ప్రగతి నువ్వు ఒక సీఎం లాగా అయినప్పుడు వానికి సీఎం హోదానే లేడు. వాడు ఒక అన్పడు. వాడు ఆ అన్పడు కానీ అనేసి కాంగ్రెస్లో సీనియర్ లేరా? వాళ్ళందరు కానీ ఈ రండగాన్ని ఎందుకు చెప్పించారు? వీడు రండ కాబట్టే అయిండు. ఈ రండగాడు తొందరలోనే దిగిపోతాడు. ఎంపీ తర్వాత వాడు దిగిపోతాడు. ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోతూ ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసారు, అది కనుమరుగైపోతుంది అని అంటూ ఉన్నారు. ఏ విధంగా కనుమరుగు అవుతాడు అంటే వాడే కనుమరుగైపోతాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బిడ్డ ఇది తెలంగాణ అడ్డ, కేసీఆర్ అడ్డ. ఇది కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో ప్రతి కండువ ఇది వేసుకున్నంత వరకు తెలంగాణను ఎవడేం చేయడు. కనుమరుగు వాడైపోతాడు, వన్ పార్టీ అయిపోతుంది. ఏదో కర్ణాటకలో వచ్చి ఈడికి రాగానే తప్పుడు మాటలు చెప్పి ఇట్లాంటి అమాయక ప్రజలను వాడు మోసం చేసిండు. ఇట్లాంటి అమాయక ప్రజలను వీళ్ళను హైదరాబాద్ ఎందుకు రాలేదు? హైదరాబాద్లో ఎందుకు రాలేదు? ఒక్క సీట్ రాలేదు వానికి. ఎందుకు వచ్చింది? వీళ్ళు మోసపోతారు. వీళ్ళు అమాయక ప్రజలు, అమాయకులను మోసం చేసిండు. ఈరోజు వాళ్ళకు కూడా తెలివి వచ్చింది. వాళ్ళకు కూడా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎవ్వరు ముంగట చెయ్యి జాపలేదు. ఈరోజు ఈ 3 నెలల నుంచి వాళ్ళకి ఎట్లా ఉన్నది, వాళ్ళ బతుకులేంది, ఏం చేసిండు? ఆ రండగాని మాటలు అందరికీ రండా అని అర్థమైపోయింది జనాలకు. ఖచ్చితంగా మళ్ళీ మన కేసీఆర్ బాపు గారే మళ్ళీ వస్తారు. మాకు అదే ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము హ్యాట్రిక్ మేమే 16కు 16 మాకే వస్తాయి. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏమని ఉండొచ్చు? బీఆర్ఎస్లో అధికారంలో కారణం ఏంటంటే అమాయక ప్రజలు ఉన్నారని చెప్తున్నా కదా. అమాయకులను మోసం చేసిండు. వాళ్ళ ఇళ్లలో పంటి పోయి కాళ్ళు మొక్కిండంట. ఈరోజు పెద్ద మనుషులు అదే చెప్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇమ్మన్నాడంట. ఒక్కసారి ఛాన్స్ మన ఇందిరమ్మ అదేంది సోనియమ్మ మనకు ఇచ్చింది తెలంగాణ. ఒక్కసారి ఛాన్స్ ఇమ్మన్నారు. ఒక్కసారి ఇచ్చి చూసిండ్రు. 2 నెలల్లో వాళ్ళకే పాపము
2 నెలల్లో మనకు అన్ని రండకథలన్నీ ఏమో ఉన్నాయో తెలిసిపోయింది. ఇప్పుడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బూతులు మాట్లాడితే జనాలు వింటారు అనుకుంటున్నారు. వాడిని చెప్పుతోని కొట్టుకుంటూ మళ్ళీ పంపించేస్తారు వాడిని. వాడు ఎక్కడికి వచ్చిండో అక్కడికే వెళ్ళిపోతాడు మళ్ళీ. ఇప్పుడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గాని, నల్గొండ ప్రజలకు గాని చెప్పాలంటే ఏం చెప్పదలుచు? నల్లగొండ ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. కాబట్టి నల్లగొండ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది కాబట్టే ఈరోజు నలుమూలల నుంచి నల్లగొండకు తీసుకొచ్చే కేసీఆర్ బాపు ఈడికొచ్చి మీటింగ్ పెట్టిండంటే మీరే చూస్తున్నారు. మీడియానే కవర్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరు మళ్ళా కేసీఆర్ బాపు రావాలనే ఇక్కడ వరకు వచ్చినాము. మేము కూడా హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఎంతోమంది వరంగల్ నుంచి అందరు వచ్చిర్రు. ఇక్కడ పెద్ద మనుషులు కూడా వాళ్ళకు ఒకటే ఆశ, మళ్ళీ కేసీఆరే బాపు మనకు సీఎం కావాలి. మళ్ళీ నిద్రపోతారు. కంటి నిండా నిద్ర లేదు వాళ్ళకి 2 నెలల నుంచి. 2 నెలల నుంచి మళ్ళీ జనాలకు మొత్తం ఏడుపులు. అదే మళ్ళీ తెలంగాణ రాకముందు ఎట్లా ఉండనో ఇప్పుడు కూడా అట్లనే చేసిండు వాడు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లలో మనం 16కు 16 మనకే వస్తాయి.